ఇప్పుడు ఇంకొక విషయం కూడా, మరి ఒక ఇండియన్ గా పాకిస్తాన్ వాళ్ళు ఇలా ఇప్పుడు కూడా అవమానిస్తున్నారు. ఇండియన్ ఆడవాళ్ళని అంటే మహిళల్ని, భారత మహిళల్ని ఇప్పుడు కూడా అవమానిస్తున్నారు. ఒక సింధూరం దిద్దే ఇమేజెస్ పెట్టుకొని అంటే నేను పూర్తిగా అడుగుతున్నాను సార్. నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు ఇలాంటి చర్యలకు కూడా పాల్పడుతున్నారు. మేము సిద్ధంగా ఉన్నామంటే ఒక పరంగా చెప్పాలంటే మీకు మొగుళ్ళుగా మేము ఉంటాము అనే విధంగా సింబల్స్ వాళ్ళు చూపిస్తున్నారు. అలాంటి పాకిస్తాన్ వాళ్ళకి మీరేం చెప్తారు ఒక ఇండియన్ గా? వాళ్ళు చేసేది ముమ్మాటికి తప్పే మేడం. ఆ విధంగా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే దేశంలో అశాంతిని సృష్టించాలి, అలజడులు సృష్టించాలి అనేది వాళ్ళ గోల్. వీళ్లకు ఇక్కడ హిందువులు కూడా సపోర్ట్ ఉన్నారని నేనంటాను. కొందరు రాజకీయ నాయకులు దాదాపు ఒక 25 ఏళ్లుగా ఈ దేశంలో ముస్లిం హిందూ అని కొట్లాటల కోసం బీజం వేసిన కొద్ది మంది 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచో కొద్ది మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థాల కోసం ఇవన్నీ ఉన్నాయే గాని నిజంగా ఈ హిందువులు ఎవరైతే సోకాల్డ్ హిందువులని చెప్పబడుతున్న సంస్థలు హిందువులకు ఏం చేసింది లేదు. సోకాల్డ్ పాకిస్తాన్ వాడు ఈ దేశంలో ఉన్న ముస్లింలకు, ఈ దేశంలో ఇస్లాంని నమ్ముకున్న వాళ్ళకు ఇచ్చిన తీవ్రవాదులు కానీ పాకిస్తాన్ కానీ ఎవడైనా కానివ్వండి, వాళ్ళు ఈ దేశంలో ఉన్న ముస్లింలకు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏది లేదు. ఒకవేళ వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఉంటే బహిరంగ చర్చలకు రమ్మనండి. ప్రభుత్వంతో కానీ, ఆ మత పెద్దలతో కానీ, మాలాంటి యథార్థవాదులతో కానీ చర్చకు రమ్మనండి. ఏ మతమైనా, క్రిస్టియానిటీ అయినా సరే, ముస్లిం అయినా సరే, నేను యథార్థవాది. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను ఎవరికి అనుకూలం కాదు. నేను చట్టానికి, ధర్మానికి, న్యాయానికి చట్టబద్ధంగా నేను ధర్మబద్ధంగా ఉంటాను. వాళ్ళు ఎవరైనా సరే మీ మతానికి మీరేమిచ్చారు? మీరు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నావు కదా. నువ్వు ఒక్కడికి ఏమైనా స్కూల్లో విద్య నేర్పించావా? నువ్వు ఒక్కడికి ఏదైనా ఉద్యోగం ఇప్పగలిగావా? నువ్వు ఏమి ఇప్పకపోయినా నేను గన్నిస్తానంటున్నావు. నువ్వేం సాధించినావని గన్నిస్తున్నావు? నీకు గన్ను ఏమైనా కూడు పెట్టిందా? ఇది మనం వీళ్ళని అడిగిచ్చే విధానాలలో మనలో తప్పులున్నాయి. ఈ ఖురాన్ లో ఉన్న కొన్ని వ్యాఖ్యానాలు నేను విన్న వరకు ఉన్న ఈ తప్పులన్నింటినీ కూడా ప్రభుత్వం వారు ఖురాన్ ఏ మసీదులో గాని, ఏ చర్చిల్లో గాని జరుగుతున్న వాటిని అన్నింటినీ బుక్కుల్ని తెప్పించుకొని వీరు అంగీకరించిన, వీరి అనుమతితో ఉన్న బుక్కుల్నే వాళ్ళు చెప్పినట్టయితే ఈ విధానం రాదు అన్నది నా వర్షన్. ఓకే, చివరిగా ఒకటి అడుగుతాను సార్ మిమ్మల్ని. ఇప్పుడు పహల్గామా దాడిని ఉద్దేశించి మోడీ గారు అక్కడ ఆపరేషన్ సింధూర్ అనేది నిర్వహించి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఉగ్రవాదులను చంపే ప్రయత్నం, అంటే మన ఆర్మీ యుద్ధం ప్రకటించింది అక్కడ. ఈ ఉగ్రవాదుల పైన యుద్ధం ప్రకటించింది. ఇది తప్పంటారా, రైట్ అంటారా? ఖచ్చితంగా రైటే కదా. తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే ఎట్లా? రైట్ ఎలా అవుతుంది? మళ్ళీ తప్పు చేసిన వాడిని శిక్షించాలి కదా. మన దేశస్తులు మీ ఉద్దేశం ప్రకారం రైట్ ఎందుకు అవుతాదని నేను ఎందుకు అడిగాను అని అంటే, ఇప్పుడు లక్షల మందిని చంపిన రాముడు, కృష్ణుడే దేవుళ్ళు కాదు అన్నప్పుడు మోడీ మానవుడు. ఇప్పుడు ఇక్కడ అంటే ఒక దుర్మార్గుల్ని శిక్షిస్తే వాళ్ళని మనం లెక్కలోకి పెట్టుకోమంటే ఇప్పుడు ప్రజలందరూ మరి మోడీ గారిని దేవుడే అంటున్నారు. అనుకునే వాళ్ళు అనుకోవచ్చు మేడం. నేనైతే ఈ అంశం వరకు మోడీ కరెక్ట్ అంటాను కానీ నేను దేవుడు అయితే అన్నాను. ఈ అంశం వరకు ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారు. కృష్ణుడు, రాముడు కూడా వాళ్ళ ఆ రోజున ఆ అంశం, అందుకే మేడం రాముడు కానీ కృష్ణుడు కానీ దేవుళ్ళే. ఎక్కడి వరకు కొన్ని అంశాల్లో అంటే రాముడిని ఎందుకు దేవుడిగా ఆరాధిస్తున్నారు, దేవుడని అతను ప్రకటించుకోలేదు, కృష్ణుడు దేవుడని ప్రకటించుకోలేదు. వీళ్ళు మనం ఆరాధిస్తున్నాం. ఈవెన్ యేసు ప్రభు కూడా నేను దేవుణ్ణి అని, నన్ను మీరు పూజించండి, నన్ను మీరు ముక్కండి, మీ కోరికలు తీరిపోతాయి, మీ సమస్యలు తీరిపోతాయి అనుకుంటే అల్లాది కూడా తప్పే. ఎందుకంటే మీరు దేవుళ్ళని మీరు పూజించినట్టయితే మీ కష్టాలు ఎందుకున్నాయి? ఇంకా మీ మతంలో మీ కష్టాలు ఎందుకున్నాయి? అడిగాను ఎందుకంటే ఆ రోజు కూడా ఇదే పాయింట్ మీద నేను దేవుడు అనే పదం మనిషి సృష్టించుకున్న ఒక వ్యవస్థ మేడం. ఆ వ్యవస్థ ఈ ప్రతి మతం, ఇప్పుడు ఇస్లాం అనే మతం ఉంది మేడం. ఇస్లాం ఇప్పుడు ఈ దేశాన్ని, ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లాం దేశం చేసేసామనుకోండి, అక్కడ ఉన్న హిందువులందరినీ మనం ఇక్కడికి తెచ్చుకుందాం. వాళ్ళకి మనకు ₹1 కూడా డబ్బొద్దు. వాళ్ళ ఆస్తులు, మన ఆస్తులను కూడా, వాళ్ళకున్న ఆస్తులు కూడా వదిలేసి మనం ఇక్కడికి తెచ్చుకుందాం. వాళ్ళు ఘనంగా బతుకుతారా లేక దరిద్రంలో బతుకుతారా? అదొక్కటి చెప్పమన్నాడు ఏ ముస్లిం అయినా సరే. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని మన వాళ్ళందరినీ తెచ్చేసుకుందాం అనుకోండి, హిందువులందరినీ, వాళ్ళు ఏమైనా గొప్పగా బతుకుతారా? దరిద్రం ఉంటది కదా. మళ్ళీ ఆ దరిద్రానికి కారణం ఎవరు? ఆ దేవుడినే కదా. వీళ్ళు ప్రతిదీ పొద్దున్న లేచినా నుంచి నువ్వేమని ముక్కుతావు? దేవుడా అంటావు. నువ్వు దేవుడిని ముక్కుతావు, వాళ్ళు వాళ్ళ దేవుడిని ముక్కుతారు, వాళ్ళ దేవుడిని ముక్కుతారు. ఆ కష్టానికి బాధ్యుని దేవుడిని చేయాలి కానీ ప్రభుత్వాలను ఎందుకంటారు? ఇక్కడ మోడీనో చంద్రబాబునో ఇంకొకరినో ఎందుకంటారు? అసలు పథకాలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకు? వీళ్ళకి పథకాలు ఇవ్వడము ఇవన్నీ అనడమే తప్పు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రాజకీయ పరమైన నిర్ణయాల ద్వారా
హిందువులలో ఐకమత్యం లేకుండా చైతన్యం రాకుండా చేస్తున్నారు అన్నదే నా అభిప్రాయం మేడం. దీనికి కారణం కూడా హిందువులే. దీని కారకుడు ఎవరో కాదు, హిందువులే, హిందూ రాజకీయ నాయకులే. మీ బాధ కూడా అదే, హిందువులు ఒక ఐకమత్యంగా ఉండి వాళ్ళ ఒక సిస్టమ్ ని వాళ్ళు ఫాలో అవుతుంటే అవతల వాళ్ళకి ఛాన్స్, మనం బలంగా ఉంటే వాళ్ళకి వస్తారు మేడం. వాళ్ళకు బలం ఇచ్చి మనం వీక్నెస్ ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ మేడం, మీరు ఇందాక అన్నారు కాబట్టి కూడా ఒకటి చెప్పాలి మేడం. ముస్లిం ఉగ్రవాదులు అని ఏదైతే అన్నామో, నేను అదే ఒక మహిళ చెప్పడం, మమ్మల్ని అందరూ ముస్లింలే కాపాడారు. ఆ సంఘటన జరిగినప్పుడు అందరూ ముస్లింలు కాదు, మేము అటువంటి వాళ్ళం కాదు, మేమే మిమ్మల్ని కాపాడు, వాళ్ళను మమ్మల్ని ఒకటిగా కట్టద్దండి. ఇక్కడ నేను అన్నాను, అందరు ముస్లింల గురించి మాట్లాడట్లేదు, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ ముస్లింల గురించే మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడ మనం అడగాల్సింది ఒకటే మేడం, నేను ఇండియన్ అని చెప్పేవాడు ఇండియన్, నేను ముస్లిం అని చెప్పేవాడు, నువ్వు ఏ దేశానికి వెళ్తావు వెళ్ళు, నీ భాగం నువ్వు తీసుకో, నీకు నచ్చిన దేశానికి వెళ్ళిపోయే హక్కు నీకు ఉంది. ఇండియాలో ఉండాలి అనుకున్నప్పుడు యూ నీడ్ టు బి యాజ్ ఎ ఇండియన్. మా దేశ సార్వభౌమాధికారిని ఇతరులకు నష్టం కలిగించి, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా నువ్వు జీవించేదానికి హక్కు లేదు. నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఈ దేశంలోనే పెరిగావు, ఈ దేశంలోనే చావాలనుకుంటున్నావు, బట్ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా నువ్వు ఉండకూడదు. నువ్వు ఇతరులకు కలిగించేటట్టు నువ్వు ఉన్నట్టయితే ఈ చట్ట ప్రకారంగా నిన్ను శిక్షించే హక్కు నాకుంది. నిన్ను శిక్షించే ఉర్దు అన్న ఉద్దేశంతో నేను నీకు అవకాశం ఇస్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు గో యూ కెన్ గో. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నారు కదా, ఎందుకు అంటే మన హిందుత్వాన్ని అవమానించే ఎవరైనా సరే ఇక్కడ ఉండాలి అనుకుంటే ఒక ఇండియన్ గా ఉండండి, అంతేకాని నేను ముస్లింని అని చెప్పుకున్నారు అని అంటే అది పరాయి దేశానికి సంబంధించింది అవుతుంది. కాబట్టి ఇంకెక్కడైనా వెళ్ళి బతికే హక్కులు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే హిందుత్వంలో ఫస్ట్ ఐకమత్యం లేదు, ఐకమత్యం ఉంటే ఇలాంటి వాళ్ళు దాడి చేసే అవకాశాలు కూడా ఉండేటివి కాదు అని చెప్పేసి ఈ రోజు మనోహర్ గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద మన బార్డర్ లో జరిగిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయినందుకు మరి మనోహర్ గారు కూడా సంతోషించారు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పారు అని చెప్పేసి కూడా తన అభిప్రాయాన్ని మాత్రం చెప్పడం జరిగింది హిట్ టీవీ ద్వారా. ఇంకోటి కూడా మేడం, నా అభిప్రాయాలతో ఎవరు విభేదించినా నాతో బహిరంగ చర్చకు వచ్చినట్టయితే నా అభిప్రాయం తప్పని నాది వారు నిరూపిస్తే ఖచ్చితంగా నేను సారీ చెబుతూ దానికి తగిన పనిష్మెంట్ కూడా తీసుకునేందుకు నేను సిద్ధంగా ఉంటా. వెరీ గుడ్. విన్నారు కదా మరి అయితే ఇప్పుడు, ఎందుకంటే నా అభిప్రాయాలు తప్పు అని ఎవరైనా ఏకీభవించినట్లయితే వాళ్ళు నాతో చర్చకు దిగితే నేను సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను. అది ఒకవేళ నిజంగా తప్పైతే ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి మా హిట్ టీవీ ద్వారా, హిట్ టీవీ ముఖంగా కూడా మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.